ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి షాప్ ఇన్ఛార్జి ఎండి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి ధ్యాన్ చందన్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వాణి మోహన్ పైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. షాప్లోని ఐటీ విభాగంలో పనిచేసేవారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే వైసీపీ నేతలు ఆడుదాం ఆంధ్ర పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి అవకతవకలకు పాల్పడ్డారని నివేదికలో స్పష్టం చేశారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. షాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లుగా నిర్ధారణ చేశారు విజిలెన్స్ అధికారులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఆడుదాం ఆంధ్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? కిరణ్, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి అవినీతి భారీ స్థాయిలో జరిగిందంటూ కూడా ఇప్పుడు ఏదైతే ఈ విజిలెన్స్ అయితే ఒక నివేదికను తయారు చేసింది. 30 పేజీల నివేదికను తయారు చేసింది. అయితే దీంట్లో వివరాలు చూస్తే కనుక గతంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్నికలకు ముందు ఏదైతే ఈ యొక్క టార్గెట్ అంటే కొంత డబ్బును పక్కదారి పట్టించాలంటే ఏదో ఒక పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి పాల్పడ్డారని చెప్పేసి ఇప్పుడు విజిలెన్స్ అయితే 30 పేజీల నివేదికను సిద్ధం చేసింది. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి అప్పటి మంత్రి రోజా, అలాగే బైరెడ్డి, అలాగే ఈ ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటే కూడా విజిలెన్స్ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే నివేదించినటువంటి పరిస్థితి. వారిద్దరిని అవినీతిలోకి పాత్ర పోషించినట్లు కూడా, వారిద్దరే ముఖ్యమైన పాత్ర పోషించినట్లు కూడా నిర్ధారించింది. అప్పటి షాప్ ఇన్ఛార్జ్ ఎండి అయినటువంటి హర్షవర్ధన్ పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి సురేష్ కుమార్, మరో ఐపీఎస్ అధికారి జాన్సన్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని అయినటువంటి వాణి మోహన్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపిందంటే ఏ స్థాయిలో వీరు ఎంక్వైరీ చేశారనేది అర్థమవుతుంది. అయితే షాప్ లోని ఐటీ విభాగంలో పనిచేసేటువంటి వారు కూడా ఈ అవినీతికి సహకరించారంటూ కూడా నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే వైసీపీ నేతలు ఆడుదాం ఆంధ్ర పేరు పెట్టి యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని, దీనిలో అవకతవకలు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఆడుదాం ఆంధ్ర పేరిట మొత్తం 40 కోట్ల మేర నిధులను దుర్వినియోగం అయినట్లు కూడా నిర్ధారణ చేసింది. అయితే ఇప్పుడు తదుపరి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల కోసం ప్రస్తుతం అయితే అధికారులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 30 పేజీల నివేదిక సమర్పించింది. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. పదే రోజా కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి అవినీతి మీద తనకి ఏ సంబంధం లేదంటూ కూడా ఇటు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతో ఉన్నారు. అయితే దీని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికే 30 పేజీల నివేదిక సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఏడుకొండలు.